వైఫ్ రమాదేవి, తన డీజీఓ, నాతో పాటు ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తుంది. నాకు ఒక బాబు, నా వైఫ్ 5th month. సరే, తర్వాత దీన్ని ఇంకా కొనసాగింపుగా ఏం చేస్తే బాగుంటుందని కొనసాగింపుగా మన ఇక్కడ మన క్లాస్మేట్స్ ఆడపిల్లని వదిలేసాం. ఎందుకు వదిలేయాల్సి వచ్చిందంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి. మనం ఏంటంటే ఇంట్లో కొంచెం అప్పర్ హ్యాండ్ తీసుకుని రాగలుగుతాం. మనం 2-3 నెలల ముందు ప్లాన్ చేసామనుకో వాళ్ళు కూడా వస్తారు. తర్వాత అరేంజ్మెంట్స్ కొంచెం బిగ్గా జరగాలి. ఇండిపెండెంట్ లైఫ్ కావాలంటారు కాబట్టి రూమ్స్ అని అన్నీ మనం అంత తక్కువ స్పాన్లో చేయలేం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది ముందు ప్లాన్ చేసుకుని అందరికి డేట్ ఇచ్చి మళ్ళీ మిస్ అవ్వకూడదు ఎవరు. అలాంటిది ప్లాన్ చేసుకోవడానికి పునాది ఇక్కడ వేయాలని ఈ డేనా వీలైతే అదే రోజు అదే కాలేజీ యానివర్సరీకి వెళ్ళి టీచర్స్ని కూడా కలిస్తే బాగుంటుంది. ఎందుకంటే కలవడం ఒకటి అండ్ దీన్ని ఇంత గ్రాండ్ కావడం వాసు ఒకటి అండ్ నేను నా ఉద్దేశంలో మనందరం వచ్చాం కానీ వాసు అది ఫొటోస్ తీసుకొచ్చాడు, కెమెరా తీసుకొచ్చాడు. కానీ అతను చూడండి, నాకు తెలిసినంత వరకు అతను అయిపోయిన తర్వాత జగ్గేపాటి వాళ్ళు ఎవరన్నా చూసుంటారేమో కానీ మిగతా వాళ్ళు ఎవరు చూడలేదు. కానీ చూసారా, మన క్లాసులో కూడా మీరు స్ఫూర్తిని మాట్లాడుతున్నారు. నేను ఇనిషియేట్ చేశాను, వాళ్ళు ఇనిషియేట్ చేశాను కాదు, అందరిలో గుప్తంగా చాలా ఉంది. ఒక్కొక్కళ్ళు అప్రజెంట్ చేశారు. అదే నేను చెప్తున్నాను కదా, క్లాస్ అని మన క్లాస్ మాత్రం డెఫినెట్గా సూట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను 125 మెంబర్స్తో ఉన్న క్లాస్లో చేసినాను. ఐ నో వాట్ పీపుల్ ఆర్. వాళ్ళు ఏం చేస్తున్నారు, మెడిసిన్ చేస్తున్నారు అది కూడా నాకు తెలుసు. కానీ నా క్లాస్మేట్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు కూడా నాకు తెలుసు. ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. అల్టిమేట్లీ లూజింగ్ యూ మీన్స్ యూ లాస్ట్ ఎవ్రీథింగ్. అది నాకు తెలిసినంత మన క్లాస్లో లేదు, నాకు తెలిసి ఉంటుంది. నేను వాట్ ఐ ఫీల్ ఇస్. సరే, ఇంకో విషయం, మన క్లాస్మేట్స్ కాకుండా తర్వాత కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్లో 5 సంవత్సరాలు వేరే విద్యార్థులతో పాటు ఉండి క్లాస్మేట్ ఉన్నారు. అక్కడ ఉన్న క్లాస్మేట్స్కి ఫ్రెండ్స్కి మనకి ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, అదే చెప్తుంది. ఇక్కడ నేను నా క్లాస్లో ఫ్రెండ్స్ అని అందరినీ చెప్తాను, మెడికల్ కాలేజ్లో క్లాస్మేట్స్ని చెప్తాను. ఎందుకని అక్కడ నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, తెలుసున్న వాళ్ళు, బాగా తెలుసున్న వాళ్ళు, ఇలా తేడా ఉంటుంది. ఇప్పుడు నేను నాకు తెలుసున్న వాళ్ళంతా ప్రొఫెషన్ అయిన తర్వాత నన్ను ఎరిగిన వాళ్ళే, అక్వైంటీస్, నోన్ పీపుల్. అలా అని చెప్పి నాట్ ఫ్రెండ్స్ అని కాదు, బట్ దెర్ ఈస్ డెఫినెట్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, క్లాస్మేట్స్, అక్వైంటీస్, నోన్ పీపుల్. బట్ ఐ ఫీల్ ఈవెన్ గర్ల్స్ అయినా సరే నా ఫ్రెండ్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే మనం మాట్లాడకపోయినప్పటికీ వాళ్ళు ఏంటో మనకు తెలుసు 3 yearsలో. ఎందుకంటే మనది అప్పుడు వెర్జిన్ ల్యాండ్, అవర్ ఏజ్ ఈజ్ వెర్జిన్. ఏమిటి అండర్స్టాండ్ అంటే మనం అప్పుడు ఎలా ఉన్నాం, అమలినంగా ఏ మళ్ళీ ప్యూర్గా ఉన్నాం, స్వచ్ఛంగా ఉన్నాం. సో వీ నో ద రెస్పాన్సెస్. ఇంతగా అయిన తర్వాత ఎవరు ఏం మాట్లాడతారు, ఎక్కడ ఎలా మాట్లాడతారు అనేది మనకు తెలుసు. ఇప్పుడు మీరు కూడా మీ కొలీగ్స్ ఎవరైనా అంటారో చెప్పగలరు, కానీ మీ క్లాస్మేట్స్ని చెప్పగలరు. అలాగా వీళ్ళు నెగిటివ్ పాయింట్ ఉంది, వీళ్ళు నెగిటివ్ పాయింట్ ఉందని నాకు తెలుసుండి ఎవరు చెప్పలేరని నేను అనుకున్నాను. దిస్ ఈజ్ మై బిలీఫ్, దిస్ ఈజ్ స్టిల్ ఐ బిలీవ్. సో తర్వాత కొంతమంది ఫోన్ చేసినప్పుడు డాక్టర్ గారు ఇలా మాట్లాడారు, నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అల్టిమేట్గా మనం క్లాస్లో జాయిన్ అయ్యాం, ఎఫర్ట్ని బట్టి. ఇందులో తెలివి తక్కువ వాళ్ళు ఎవరో లేరు, ఖచ్చితంగా చెప్తాను. ఎవరో తెలివి తక్కువ వాళ్ళు కాదు, ఏం కాదు. మన యాటిట్యూడ్, మనం ఏదనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, ఎలా చేయాలనుకుంటున్నాం దాన్ని బట్టి ఉంటాయి. ప్రయత్నాలు వేరుగా ఉంటాయి, ఆలోచన విధానం వేరుగా ఉంటాయి. తప్పితే అవకాశాలు ఉంటాయి, అవకాశాలు, పరిస్థితులు బట్టి. అంతేగాని ఎవరు గొప్ప కాదు, ఏమి కాదు. అల్టిమేట్గా ఎవరు లైఫ్ని ఎలా లీడ్ చేస్తారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. శర్మని చూడండి, లేకపోతే మూర్తిని చూడండి, వాసుదేవ్ని చూడండి, లేకపోతే మన శ్యామ్ సుందర్ రెడ్డిని చూడండి. సింపుల్గా లైఫ్ని ఎలా లీడ్ చేయొచ్చు, వెరీ సింపుల్. అలా అంటే యాజ్ ఇట్ ఈస్గా అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి, మనం ఎలా బ్రతుకుతున్నాం. ఐ ఫీల్ సో దట్. ఓకే, మన మిత్రులు కొంతమంది కూడా ఇంతకుముందు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. సరే, మన క్లాస్మేట్ తరఫున దాదాపు అందరం కూడా స్థిరపడ్డాం. ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగంలోనే ఉన్నాం, మిగతా కూడా చక్కటి ప్రొఫెషనల్స్లో ఉన్నారు కనుక మన తరఫున ఏదైనా మన కాలేజీకి, మన గుర్తుగా, మన బ్యాచ్ గుర్తుగా ఏదైనా కంట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుందని ఒకటి. 2, ఇలాంటి సమావేశాన్ని ఈసారి నంద్యాల కేవీఆర్ కళాశాలలోనే పెడితే ఆ నేటివిటీ, ఆ నేచరు ఎక్కడైతే ఏ పరిసరాలు అయితే మనం తిరిగామో ఆ పరిసరాల్లో అక్కడ ఉంటే మిగతా వాళ్ళకు కూడా ఈ విషయం తెలిస్తే, మనం కొంతమంది మార్గదర్శకులుగా ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా 4-5 ఇట్లా మనం చూసి జరుగుతూ ఉంటే మనకు కూడా ఆనందంగా ఉంటుంది. మనందరి కోరిక అది, నా కోరికే కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరి కోరిక అది, నేను ఖచ్చితంగా చెప్తాను. సరే,
ఇంకా ఏమన్నా మన మిత్రులకి మీరు ఏదన్నా ఒక సెంటెన్స్ నా సెంటెన్స్ ఏంటంటే ఒకటే, మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో చివరి వరకు ఎలా ఉంటారో థ్యాంక్ యూ జగన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి రాజు గారు, నా పేరు హబీబ్ అండి. మేము ఈ 20 సంవత్సరాల తర్వాత మా క్లాస్మేట్స్ అందరం కూడా ఒక వేదిక మీదకి వచ్చాము. దానికి మీరు ఈ రిసార్ట్స్ అరేంజ్ చేయడంలో కానీ హృదయం నుంచి మాతో పాటు ఉండి మీకు మాకు ఈ సహాయ సహకారాలు అందించారు. దానికి ముందుగా మా క్లాస్మేట్స్ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ విషయం మీద అంటే ఒక క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ 20 సంవత్సరాల తర్వాత ఒక చాటు కలవాలని చెప్పేసి కలిసి ఎక్కడక్కడ వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విషయం మీద ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి మా ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వేరే అకేషన్ ఇలాంటి ఆలోచన రావటమే అరుదు. సో ఈ వచ్చిన ఆలోచన ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా గొప్పదనం అండి. అది జగన్ గారికి రావడం, సో మీరందరిలో కూడా అదే ఉంటున్నాం. ఆయనకు వచ్చిన ఆలోచన ఇంప్లిమెంట్ చేయడానికి మీరందరూ సహకరిస్తున్నారు. దీనితో ఇది సక్సెస్ అయింది. తర్వాత మా ఫ్రెండ్స్ ఇలా చేశారు కదా, ఇదే ఆలోచన మీకు ఏమైనా వచ్చిందా? మా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఒక చోట గ్యాదర్ చేస్తే బాగుంటుందేమో అనే ఫీలింగ్ ఏమైనా మీకు బాగుంటుంది కదా? బాగుంది కాబట్టి వచ్చింది. అదే విషయం చెప్తాను. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. తర్వాత ఇది మీరు ఇంప్లిమెంటేషన్ చేసి అందరినీ కలుపుదామని అనుకుంటున్నారా? వెరీ గుడ్ అండి. కాకపోతే ఈ రీసెర్చ్ కానీ ఉదయం నుంచి మాతో కలిసి చేశారు. మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో మేము ఊహించగలం. ఇలాంటి వాటికి మీరు ముందుంటారని చెప్పేసి దీన్ని బట్టి మాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎంపీస్ అయినా కూడా దూరం నుంచి ఈవెన్ టైంలో కూడా క్లాస్ స్టూడెంట్ తో పాటు ఎంపీసీ అయినా కానీ మాతో కలిసి మాతోనే ఫ్రెండ్షిప్ చేస్తూ చాలా ఎక్కువ కార్యక్రమాల్లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసేవాడు. ఇప్పుడు గుజరాత్ నుంచి కూడా ఈ చిన్న అకేషన్కి ఎక్కువ మందికి మా క్లాస్ అందరి తరఫున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే మీకు అందరికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఒక్కటే ఎంపీసీ వాడిని అయినా కూడా పిలిచి గుర్తుపెట్టుకొని నన్ను మీలో ఒకటిగా మీ 10 మందితో పాటు నన్ను పిలిచినందుకు నేనే మీకు ఎదురుగా థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్గా నా ప్లాన్ సంక్రాంతి రావాల్సింది 10వ తారీఖున ఇక్కడ ఆంధ్ర. ఇయర్లీ వన్సే వస్తాను నేను. కానీ నాకు మీరు ఇచ్చిన ఛాన్స్ తీసుకొని దాన్ని అవకాశంగా తీసుకొని మళ్ళీ 10 days వాపస్ రావాలని ఉన్నా కూడా మళ్ళీ నేను మీకోసం వచ్చాను. ఇది నాకు మీరు ఇచ్చిన అవకాశం. నేనే థ్యాంక్స్ చెప్పాలి. సరే, ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను ఓఎన్జీసీలో సీనియర్ పర్సన్ ఆఫీసర్గా చేస్తున్నాను. గుజరాత్లో అహ్మదాబాద్లో చేస్తున్నాను. మీ మిస్సెస్ ఏం చేస్తుంటారు? మిస్సెస్ ఏం చేస్తుందంటే స్టేట్ గవర్నమెంట్లో గ్రూప్ 2 ఎంప్లాయీ. మేమిద్దరం, నేను కూడా స్టేట్ గవర్నమెంట్లో చేశాను ఓఎన్జీసీ చాలా ముందు 3 years. నేను ఫస్ట్ బీఎస్సీ తర్వాత బీఈడీ చేశాను. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంబీఏ హెచ్ఆర్ చేశాను. దాని తర్వాత వెంటనే నాకు గ్రూప్ 2 పోస్ట్ వచ్చింది హైదరాబాద్లో డీజీపీ ఆఫీస్లో. అప్పుడు మా మిసెస్ కూడా నాకు కొలేదు. సో అక్కడే మ్యారేజ్ అయింది. సో మేము హైదరాబాద్ ఎట్లాగో ట్రాన్స్ఫర్స్ లేవు కాబట్టి అక్కడ ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయాం హైదరాబాద్. దాని తర్వాత ఓఎన్జీసీ ఉద్యోగం వస్తే మా ఆవిడ కూడా నా కోసం లాంగ్ లీవ్ పెట్టి ఇప్పుడు నాతో పాటే ఉంది. సో స్టిల్ ఆవిడ ఉద్యోగం డీజీపీ ఆఫీస్లో ఉంది ప్రజెంట్. నేను ఇప్పుడు ఆంధ్ర వస్తే తను జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. మరి ట్రై చేస్తున్నారా? నాకు ఈ సంవత్సరం నేను ట్రాన్స్ఫర్స్లో నా పేరు ఉంది. అది ఆంధ్ర అవ్వచ్చు, అస్సాం కూడా అవ్వచ్చు. పిల్లలు నాకు ఒక పాప ఒక బాబు. పాప 8 సంవత్సరాలు ఇప్పుడు వచ్చినాయి, థర్డ్ క్లాస్ చదువుతుంది. బాబు 5.5 years ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. సరే, కంప్లీట్ ఫ్యామిలీ. అయితే ఆంధ్ర వచ్చే ఈ మేకి రావచ్చు, లేదంటే 3 years తర్వాత మళ్ళీ వస్తుంది ఛాన్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆంధ్ర రావాలని కోరుతున్నాను. నెక్స్ట్ ఇయర్ అయినా థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టి పిలవాలంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఈ మూమెంట్ మన
కాలేజీ యానివర్సరీ మూమెంట్ లో కానీ ఈసారి కాలేజీలో పిలిచేటట్టయితే అందరినీ ఎంపీసీ వాళ్ళని కూడా కలిపితే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే యాజ్ ఎ బిఎస్సీ హోల్. ఓకే, మీకు తెలిసిన అడ్రస్లు ఏమైనా ఉంటే మాకు నంబర్స్ ఇస్తే కాంటాక్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ 10 ఏళ్ళ తర్వాత ఆంధ్రలో నేను ఇంతమందితో కలిశాను. ఓకే, కాబట్టి నాకు మ్యాక్సిమం ట్రై చేస్తాం. దాదాపుగా ఫ్రీక్వెంట్ గా కలిసే వాళ్ళు జగన్, నాగేశ్వరరావు, 4-5 తప్పితే ఎక్కువ మంది నాతో టచ్లో లేరు. మ్యాక్సిమం ట్రై చేస్తాం కలపడానికి. ఇంకా అంటే మన ఈ ఎంపీసీ కాకుండా ఇంకెవరైనా తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉంటే ఆ టైంకి రండి అంటే మన బ్యాచ్ కదా, ఆ విధంగా రండి. ఇట్లా చిన్న కేక్ ఏర్పాటు చేస్తున్నాం, మీరు కూడా అటెండ్ అయితే. ఓకే అస్సాంలోనే వస్తాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. వెల్కమ్ టు విజయవాడ. ఇక్కడ విజయవాడలో దిగావా? ఇక్కడే. ఓకే ఓకే. అప్పటి నుంచి విజయవాడ. ఐలాండ్లోనే ఉన్నాం. గోవిందరావు అండ్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, బ్యాక్ సైడ్ దిగి బోట్ పోలీస్ స్టేషన్ నుంచి మా ఇంటికి మధ్య రోడ్డు. వస్తున్నాడు శర్మ. ఓడిమ హోటల్ ఉంది కదా, ఓడిమ హోటల్ సందు. ఓడిమ హోటల్ నుంచి ముందుకు వస్తూ ఉంటాం కదా, లెఫ్ట్ సైడ్ ఇటు వెళ్తాం. పోలీస్ క్వార్టర్స్ కదా వీళ్ళది, అవి పోలీస్ క్వార్టర్స్. క్వార్టర్స్ పక్కనే. ఇప్పుడు పేరు మారిపోయింది, వినయ్ బాబు. వినయ్ బాబు అప్పుడే మార్చేసారు. ఇక్కడ ట్రై చేసి అసలు ఇక్కడే ప్రపోజల్ పెట్టారు కదా, ఇక్కడే పెట్టారు. చైతన్య చైతన్యాన్ని పెట్టుకున్నా, ఎస్సీకి పెట్టుకున్నా. జాబ్ కూడా ఓపెన్ వచ్చినాక పేరు మార్చుకున్నాం అనుకోలే, మళ్ళీ ఏసి దాసుకు పోదాం అనుకోలే, ఎట్టగా మార్చుకున్నాం. చైతన్య తీసుకున్నాడు. ఏసి దాసు అంటే చెప్పండి కాదు, రేపు మళ్ళీ ఇంకోసారి ఇంకో 20 సంవత్సరాలు కలిసినప్పుడు అది వాటర్ బట్టి పెట్టుకుంది ఎవరు? తెలియకూడదని 20 సంవత్సరాల వరకు కలవకూడదు. 20 సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు ఈ లోపు కలుస్తాం. ఈ ఫోటో 20 సంవత్సరాల తీసుకొచ్చాడు కదా, ఇది చూసి ఫలానా ఫలానా అనుకున్నాం కదా అప్పుడు. అయిపోతుంది. ఛాతీ మరియు శ్వాసకోశ వ్యాధులు దానిలో కలుపుకొని చూస్తున్నాం. అది తప్ప మిగతా శ్రీను ఆపరేషన్స్ జస్ట్ ట్యూబ్స్ మైనర్స్ మిగతా కార్డియోథొరాసిస్, అదంతా కార్డియోథొరాసిస్ ఎంఎస్ ఎండి ఎంఎస్ తర్వాత లేదని నేను అనుకుంటున్నాను. ఎండి అంటే ఎంఎస్ తర్వాత రాజేష్ హబీబ్ రెండు ఒకటే. నువ్వేంటి పీజీలో ఏది స్పెషలైజేషన్? ఓకేనా, కంటిన్యూ చేయనా? ఓకే, థ్యాంక్ యూ వినయ్ బాబు. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. మనం 20 సంవత్సరాల తర్వాత అంటే 87 మళ్ళీ 2007 వస్తుంది. ఆ తర్వాత చాలా బహుకాల దర్శనాలు అందరికీ కూడా. ఈ విషయం మీద మీ ఫీలింగ్ ఎలా ఉంది?
ఫీలింగ్ అంటే సాధారణంగా ఎట్లాంటి అన్ని సినిమా కథల్లో హాలీవుడ్ స్టోరీస్లో రకరకాలుగా చూస్తూ ఉన్నాం. చాలా సక్సెస్ఫుల్ కూడా అయినాయి సినిమాలన్నీ. ఎక్కడైనా సరే మనం అంతా చాలా ఇంటిమేట్గా ఉన్నాం. డిగ్రీలో ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఒక పెద్ద టెంట్ను కూడా మెయింటైన్ చేసేవాళ్ళం. గ్రామాల కురుక్షేత్రం అన్నది అప్పట్లో ఒక సంచలనం అది. కేవలం కవర్ చేయడం కోసం దాన్ని చేసాము. కాబట్టి అట్లాంటివన్నీ మనకి అట్లీస్ట్ ఇప్పుడు వృద్ధాప్యంలో పడిపోయాం కదా, 40 ఏళ్ళు వచ్చినట్టు దీని అమ్మ అయిపోయింది. వృద్ధాప్య జీవితం ప్రశాంతంగా కాబట్టి ఇది చాలా బెస్ట్. నేనైతే చాలా ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నా. నాకు ఆనంద్ కలుస్తున్నాడు, రమేష్ కలుస్తా ఉన్నాడు, మన బెటర్మెంట్ వెంకటేశ్వరరావు కలుస్తా ఉన్నాడు. కలుద్దాం అనుకుంటా ఉన్నాం కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయడం కుదరలా. బహుశా ఈ క్రెడిట్ అంతా కూడా మన జగన్ అయి ఉంటుంది మ్యాక్సిమం. ఆనంద్ గారు లైన్ చూడు బెటర్మెంట్ రాలేదా? కొత్త వాళ్ళే చూడాలి. ఎవరు చాలా గొప్పగా ఉంటుంది అనుకున్నా. నిజంగా అనుకున్న దానికంటే కూడా 20 times చాలా హ్యాపీ. ఎందుకంటే దాదాపు 18 ఏళ్ళు అయిపోయింది మనకు. ఎవరికి రిలేషన్స్ నీకు నాకైతే అందరికీ దాదాపు అదే. అసలు అందరి అడ్రస్లు ఉన్నాయా, నెంబర్లు ఉన్నాయా, అసలు వస్తున్నారా లేదని నాకు డౌట్. వచ్చినా కూడా 7-8 మంది వస్తారులే అనుకున్నా. రవిగాడు కూడా నాకు అదే చెప్పాడు. వస్తే ఒక 7-8 మంది రావచ్చురా మ్యాక్సిమం 10 అన్న. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు మన సిబిజెట్ ఒక లేడీస్ తప్ప, ఒక 2-3 తప్ప. ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్, ప్రివిలేజ్ అనుకుంటా మనం. వెరీ హ్యాపీ. పోతే మన ఫ్రెండ్స్ నిన్న ఇంటర్వ్యూలో జరిగినప్పుడు వాళ్ళ ఉద్దేశాలు ఒపీనియన్స్ తెలియజేశారు. ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో ఫ్యామిలీస్తో కూడా ఇలాంటి మీట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, వాళ్ళ లేడీస్ కూడా వాళ్ళ రిలేషన్ ఏర్పడింది అని చెప్పి ఫీలింగ్ని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. దీని మీద మీ ఫీలింగ్ ఏంటి, మీ అభిప్రాయం? దానికి 100% నా సమ్మతి తెలియజేస్తున్న. అది ఇంకా బెస్ట్ ఐడియా. ఇండివిజువల్గా మన కలుసుకోవడం, మనం హ్యాపీగా ఉన్నాము, మన రిలేషన్ ఉంది, వాళ్ళ రిలేషన్ ఇంకా చాలా బాగుంటుంది. వచ్చే సంవత్సరం అటువంటి ఏర్పాటు చేసుకుంటే మనం బాగుంటుంది. అయితే ఇంకో కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేశారంటే, ఇప్పుడు ఆల్రెడీ లేడీస్ కూడా మ్యారేజెస్ అయి ఉన్నాయి, వాళ్ళని కూడా యాడ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా వస్తారు కదా, వాళ్ళ హస్బెండ్స్తో కూడా మన పరిచయాలు ఏర్పడతాయి అని చెప్పి కొంతమంది ప్రపోజ్ చేయడం జరిగింది. దీని విషయంలో మీ అభిప్రాయం? అది కూడా మంచి ఆలోచన. దాన్ని కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం అందరం కూడా. అది కూడా డిలే కాకుండా నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటే పోతుంది. నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకో మన ఫ్రెండ్స్ ఏమంటారంటే యానివర్సరీ వస్తుంది కదా, యానివర్సరీ చెప్తారు నందిగామ కేవర్ కానీ ఒక లెటర్ మనం ఇచ్చేసి పూర్వ విద్యార్థులు అంటే ఎప్పటికి జరుగుతుంది యానివర్సరీ, రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తే వాళ్ళు ఇంటిమేషన్ చేస్తారు మనకి యానివర్సరీ అప్పుడని. దానికంటే ఒక రోజు ముందు ఏమో పెట్టుకొని యానివర్సరీలో కూడా అందరూ కలిసే విధంగా ఏర్పాటు చేద్దామని అందరూ అంటున్నారు. తప్పకుండా చేయొచ్చు. కాకపోతే మనకి యానివర్సరీ ఏంటంటే ఐ థింక్ ఫిబ్రవరిలో పెడతారు అనుకుంటున్నాం. కానీ మన అంతా మాక్సిమం 95% అంతా ఎంప్లాయీసే కదా మన వాళ్ళు. కాబట్టి అందరికి సెలవులు దొరికేది ఇప్పుడన్నా ఇట్లా పొంగల్ సీజన్ కానీ క్రిస్మస్ కానీ మ్యాక్సిమం. కాకపోతే అప్పుడు మనం సెలవులు చూసుకుని రావడం కష్టం అవుతుంది, కొంతమంది మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదే బెస్ట్ ఇది మనకి బెస్ట్ వెన్యూ అయితే బెస్ట్ అకేషన్ అయితే అది కలిసేదానికి కూడా. కాకపోతే అన్ని రకాలుగా ఆలోచించుకుని అది కుదిరేటట్టు అదే పెట్టు, లేదంటే ఇదే సీజన్లో ఇదే మాత్రం పెట్టు నీకు సక్సెస్ అయ్యింది. తర్వాత వి శ్రీనివాసరావు గారు ఏమన్నట్టు ఈసారి నందిగామలో పెట్టండి, ఎందుకంటే నందిగామలో చదివాము మనం అంతా కూడా, అక్కడ వాతావరణంలో మనం ఎక్కడెక్కడైతే తిరిగామో ఆ ప్లేసుల్లో మళ్ళీ ఒకసారి వెళ్ళొచ్చి తిరిగి సరదాగా పాత లైఫ్ని నెమరేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. దానికి నేను స్పాన్సర్ చేస్తాను కూడా శ్రీనివాసరావు గారు అన్నారు. యానివర్సరీకి అదేమన్నా అవుద్దేమో ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే కుదిరిద్దేమో మీ అభిప్రాయం చెప్పండి. అంటే నందిగామలో అకామిడేషన్ ప్రాబ్లం అన్నాడు. అకామిడేషన్ అంటే మనం ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్న డెవలప్ అయిందా? లాడ్జింగ్లు ఉండవు, హోటల్స్ కూడా ఏం లేవు. ఉన్నాయి, లాడ్జెస్ ఉన్నాయి. ఇప్పుడు సహజంగా మార్నింగ్ వెళ్ళిపోయి ఎట్లాంటేరా మనం డిగ్రీలో ఉన్నప్పుడు కూడా హెయిర్ కటింగ్ కూడా ఆనంద్ కూడా విజయవాడ వచ్చేవాడు. సినిమాలు చూడటానికి మనం విజయవాడ వచ్చేవాడు. ఆ రోజు నందిగా ఉంటుంది, ఈ రోజు అంతే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే అకామిడేషన్ అంటే కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు, మనలో కూడా ఎవరికి ఓన్ సెటిల్డ్
లేరు ఎవరు కదా. లేరు అక్కడ నందిగామ సెటిల్ కొంచెం అడ్జస్ట్మెంట్ ఒక రోజు ఇబ్బందులు లేదంటే 20 కిలోమీటర్స్ కంచిచర్ల కంచర్ల రెసిడెన్సీగా ఏదో ఇది విత్ ఫ్యామిలీస్ అయినా ఒకటి. ఉమా రిసార్ట్స్ ఇంకో విషయం చాలా చెప్పండి. ఉమా హాలిడేస్ తీసుకొని మనం అక్కడికి వెళ్ళొచ్చి ఇది అవ్వచ్చు పరిటాలంట కదా అట్లా చేద్దాం. నందిగామలో చేసుకోవడం బెస్ట్ రా. ఎట్లంటే అది మన జన్మభూమి. మనం అక్కడ తిరిగాము అంత ఎక్కడన్నా బాగుంటుంది. అక్కడ కలవటం మనకి ఎందుకంటే మనకి ఇంకా వృత్తులు మనకి చాలా లైవ్లీగా ఉంటాయి. ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే దానికంటే రోడ్ల మీద పోతా ఉంటే అరే ఆ రోజు అట్లా చేసాము ఈ రోజు ఇట్లా సైకిల్ ఉంది సైకిల్ నడుపుకుంటూ అందరు కలిసి వెళ్ళేవాళ్ళు అలాగన్నమాట. పోతే 87 తర్వాత మీ కెరీర్ ఎలా ముందుకు సాగింది? 87 అంటే నేను ఫస్ట్ నుంచి పెసిమిస్టిక్గానే ఉన్నా. ఐఎమ్ నాట్ ఆప్టిమిస్టిక్ ఫెలో. ఎట్లంటే బీసీసీలో ఉన్నప్పుడు నాకు ఉద్యోగం వస్తుందా లేదా, డిగ్రీ వరకు పీజీ వరకు హ్యాపీ. పీజీ కూడా ఓపెన్లో వచ్చింది, చాలా సంతోషపడ్డా. ఎప్పుడైతే పీజీ అయిపోతా వస్తుందో అప్పుడు నాలో భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే బీఈడీ చేస్తానంటే మా నాన్న ఒప్పుకోవాలి. నేను టీచర్ నువ్వు టీచర్, బీఈడీ చేయొద్దు అన్నాడు. బీఈడీ చేసిన డిఫరెంట్ సెటిల్మెంట్ ఉండేది, టీచర్ ఇన్స్టెంట్ సెటిల్మెంట్. టీచర్కి ఉద్యోగం వచ్చేది, మళ్ళీ రాసుకుంటూ ఉండేవాళ్ళం. ఫాదర్ ఇది చేసే వరకు నాకు కొంచెం డైలమాలో పడిపోయారు. సెటిల్మెంట్ అనేది చాలా భయం వేసింది. పీజీ అయిపోయిన తర్వాత దాదాపు 6 years స్ట్రగుల్. ఒక గ్రూప్ 2 ఇంటర్వ్యూ చేసి ఫస్ట్ లిస్ట్లో చేసి 2.5 years కోర్టులో నడిచేది. మ్యాక్సిమం హోప్స్ పెట్టుకొని కూడా ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయాను. అప్పుడు దాదాపు సూసైడల్ టెండెన్సీ కూడా పోయిన సందర్భం ఉంది. బట్ అదృష్టం ఏంటంటే ఆ రిజల్ట్ రాకముందు ఎగ్జామ్ రాయటం, ఎగ్జామ్ నువ్వు నేను మన రవిగాడు విజయవాడలో కలిసి రాయటం, అది ఇంటర్వ్యూ రావటం, అది కూడా ఓపెన్లో రావటం, దట్టు గెస్టెడ్ ర్యాంక్. ఎప్పుడైతే నేను ఒక అచీవ్మెంట్ నాకు దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లేదంటే మాత్రం నేను చాలా భయపడతా బతికా. 92, 96 పీజీ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చే మధ్యకాలం అంతా వెరీ డిస్టర్బ్డ్ లైఫ్. I joined in the service on November 2nd, 1996. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్. 1 year ట్రైనింగ్, 1 yearలో 6 months ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ అక్కడ అకాడమీలో ఇస్తారు. ఇంకొక 6 నెలలు ప్రాక్టికల్ ట్రైనింగ్ చిత్తూరు జిల్లాలో చేస్తారు. చాలా అది ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చి అనంతపురం జిల్లా చెక్ పోస్ట్. ఆ చెక్ పోస్ట్ అంటే కర్ణాటక నుంచి వచ్చి సారా బ్యాగ్ అవన్నీ కొట్టుకునే చాలా ఉంటుంది. 1 year చేసిన తర్వాత మాకు రెగ్యులర్ వచ్చిన వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే సర్వీస్ ఇవ్వాలి. సర్వీస్ కమిషన్ వచ్చిన డైరెక్టర్ సర్వీస్కి ఇవ్వాలా, వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంటారు, అందుకని మమ్మల్ని లూప్ లైన్లో పెట్టేస్తారు. అయినా సరే 1 year తర్వాత ఇచ్చారు. నేను జాయిన్ అయిన 10 రోజులు అక్కడ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాల్సి వచ్చింది. కొన్ని అనివార్య పరిస్థితులు పెట్టిన తర్వాత రకరకాలుగా హెరాస్మెంట్ రావడం, వచ్చిన తర్వాత అక్కడ ఉద్యోగం చేయలేని పరిస్థితులు సృష్టించబడటం, ఇక ఫోర్స్ఫుల్గా లీవ్ పెట్టాల్సి వచ్చింది. దానికి తోడు పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది. మ్యారేజ్ లైఫ్ అని కొంచెం హ్యాపీ. మ్యారేజ్ ఎప్పుడైంది, పిల్లలు ఎంతమంది? నా మ్యారేజ్ వచ్చేసి మీ పర్సనల్ లైఫ్ అంటే మీ ఫ్యామిలీ విషయాలు తెలియజేయవచ్చు. ఫ్యామిలీ అంటే 99లో పెళ్ళయింది, May 17. మా వైఫ్ పేరు వచ్చేసి సునీతాదేవి. పెళ్లికి ముందు ఆంధ్ర యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజీలో MBA చేసింది. MBA చేసిన తర్వాత నేను మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత LLB చేయించాను. ప్రస్తుతం అడ్వకేట్గా ఎన్రోల్ కూడా చేయించాను, ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ప్లస్ ఇప్పుడు జూనియర్ సివిల్ జడ్జెస్ ఎగ్జామ్ రాసింది, మళ్ళీ DPP ఎగ్జామ్ పడింది, దాన్ని కూడా ప్రిపేర్ అవుతూ ఉంది. పిల్లలు నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు వచ్చేసి మిలీనియం బేబీ కావాలని, మిలీనియంలో పుడితే గుర్తుంటుందని చెప్పి వాడిని కన్నాము. వాడు November 14th నెహ్రూ గారు పుట్టినరోజు 2000 సంవత్సరం. పెద్దోడు. వాడికి మా నాన్నకి నాకు BCC పెట్టాడని తిట్టుకుంటూ ఉండేవాడు, నాకు జీవితం నాశనం చేశాను. బట్ హీ లవ్డ్ మీ అలాట్. అదొక్కటి తప్ప నాకు జీవితంలో చాలా బాగా చూసుకున్నాడు, ప్రతిదీ నాకు చేశాడు. నా తండ్రి బతికొండగానే అది జ్ఞాపకం ఉండాలని ఆయనకి నా నాన్న పేరు పెట్టేశాను. సూర్యప్రకాశం ఇది నాన్న పేరు, సూర్యతేజ అని పెట్టాను. చిన్న కొడుకు వచ్చేసి 2002వ సంవత్సరం January 19 పుట్టాడు. వాడి పేరు ధీరజ్. ఇప్పుడు పెద్దోడు 1వ తరగతి చదువుతున్నాడు, చిన్నోడు UKG చదువుతున్నాడు. కడప జిల్లా ఎర్రగుంట. ఫస్ట్ పోస్టింగ్ నాది అనంతపూర్ చెక్ పోస్ట్. తర్వాత 2.5 సంవత్సరాలు చిత్తూరులో డిస్టిల్ డ్రైవింగ్, అది కూడా లూప్ లైన్లో చేశాను. లూప్ లైన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ లీవ్ తర్వాత మళ్ళీ 1 సంవత్సరం చెక్ పోస్ట్. ఆ తర్వాత కొంచెం మంచి పోస్టింగ్ కనేకల్ అని అనంతపురం జిల్లా మంచి సర్కిల్ చేశాను. ఆ సర్కిల్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్సో గుడ్ పోస్టింగ్ ఎర్రగుంట. ఇప్పుడు లైఫ్ కొంచెం ప్రమోషన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ విత్ ఇన్ 2.5 years or 3 years. ప్రమోషన్ వస్తే డెఫినెట్గా అది మల్టీ జోన్. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా వస్తాను.
ఓకే, ఇప్పుడు నిన్న బయలుదేరారు మీరు ఈ అకేషన్ సందర్భంగా అందరినీ కలుద్దాం 20 years తర్వాత అని చెప్పేసి నిన్న ఇంటికి చేరుకున్నారు. ఇవాళ ఇక్కడ కానీ బయలుదేరిన తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఒక్కొక్కరు ఊహించుకుంటా ఉన్నా, హబీబ్ వాడు ఎట్లా అయిపోయి ఉంటాడు, వాడు చుట్టూ ఊడిపోయి ఉండదా, చాలా సీనియర్ ఉన్నాడు, నా గుడి వాడు పొట్ట ఎంత ఉండి ఉంటుంది. అది ఈ విధంగా ఒక్కొక్కరు ఎట్లా అయి ఉంటాడు. పేర్లు అడిగానే పలానా పలానా వాళ్ళని చెప్పాలా, నాకు చెప్పుంటే అందరి గురించి నేను ఊహించుకొని వచ్చేవాడు. వాడు వీడు వీడు వాడు అని ఆల్మోస్ట్ అందరిని గుర్తుపెట్టారు. అందరిని గుర్తుపట్ట ఒక 2-3 మర్చిపోయాను. పేర్లు మర్చిపోయారు, మనుషులు అయితే ముఖ్యంగా కొంచెం పెద్దగా మాట్లాడాలి మరి చేస్తారు. డబ్బింగ్ పెట్టుకుంటాం. Once again back to together. It's really a great opportunity to meet us and to share all of our experiences. It's actually, I feel that it is impossible to convene a meeting like this, but చాలా నిజంగా మంచి ఆపర్చునిటీ బాగా చేశారు అందరూ. Why you feel it is impossible means See, life actually meeting already after 20 years of span, settled in diverse fields, in geographically different places and all that. Coming back to really because coordinating the entire activity is not that impossible, but obviously it is quite difficult to gather almost the I am putting another way. Do you feel anything is impossible to this batch? No, basically I am not talking about the caliber of the batch actually, but what I am talking is see, clubbing together, so almost after 20 years it's really great. What I feel is this batch is filled with people like you, because that's why only it is possible. Yeah, obviously. Then another question: what do you feel difference with the people before 20 years, physically and in any other aspect? No, actually, okay, that's what actually I wanted to share with you, because we all have in our internally in our minds that to meet each other, obviously, but that is actually now what is lacking in the present day generation. It's all just a high batch and low batch, but in fact we all have that inbuilt or intuition that to meet each other. Of course, today actually it is realized. I'm very happy to be once again with all of you actually. My question is, definitely you are going to find some difference with people in physical appearance. Yeah. Do you feel any other difference in the people, or the same people you are able to see? Let's see the same reception. What I know. What actually I perceive from is actually it's not the same people, but we are actually with more affection. So actually I am observing that because we are obviously we are grown up, we are experienced, so that we will be more affectionate. After obviously this is what is called memory response. This is a sort of memory response in terms of immunology. After 87 Secondary response. Another question. Our people are now planning to go for another get together with all family members, including girls, for the college anniversary, where we can meet our teachers also. How do you feel about it? Definitely, it will also be a wonderful occasion with girls and with family members. Moreover, if it is at Nandigama, parent college, so obviously we feel more better. Anyway, we are very thankful to be with our own people. So we should not thank each other obviously, because it's all So it is not only lies in the organizers, but each and every individual who is here now participating in this together. Obviously, they have their own intuition to be with all of us. After 87 That is actually we are all grateful to that. ఆఫ్టర్ 87 తర్వాత నువ్వు ఏమేం చేసి So after 87, About you, what about me means after completing our graduation, I just
Okay, I joined in Andhra University MSc Biochemistry course. There I obtained first rank and later immediately qualified in CSIR. And then I shifted to civil services, IFS and all that. And of course I almost there is a margin. I lost the opportunities. And then finally I pursued my research, joined in DST major research projects and finished my PhD in 2001. Okay, and from 2001 onwards I have joined Geetham Biochemistry department doing as assistant professor. And now I am next to the HOD head of the department biochemistry. So that's it. Now I have some projects with me. One UGC major project is there with me. Moreover, I recently awarded co-guideship from Andhra University to guide PhD and MPhil and all that. That's it. Mine is simply academic career. So education, academic career. So it's not so dynamic as that of other jobs, but it is peaceful. Okay, fine, going with the wind. So ultimately, this is a batch of combination of Obviously, various, this is excellent. Various professions and various attitudes. Diversified fields, different places, okay, different experiences, but the same persons. What I mean to say is, we are actually changed nots. We are That's changed what I asked you. with more affection now actually. Yes. So after the graduation, but we feel so better. Obviously, when we are grown up, when we are okay, with age obviously become independent. One more thing actually I want to say is we all still have so many feelings that to share, interact for future prospects and all that. They in all of our minds also. Very good. We all feel proud being as we are. We accept it. That's my question. We may find different physical appearance, but mentally we are the same people. Mentally we are the same people even after 20 years, which is very lacking now with the present generation. Obviously, I can say. ఇయర్స్ తర్వాత కలిసాము. దీని ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతమంది మధ్య మనం కలుసుకొని మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. లైఫ్లో మరవలేనటువంటి మెమరబుల్ థింగ్. ఇలా ఆనందం అనేది చాలా గ్రేటు. ఒక్కసారి చిన్న తరగతుల్లో మర్చిపోయిన తర్వాత మళ్ళీ కలిసి అంటూ ఉంటాం. కలవడం అంటే పైన ఒక్కటే అని నేను అనుకునేవాడిని. జస్ట్ ఈ రకంగా మనం డిగ్రీ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 20 years తర్వాత కలవటం అనేది దట్ ఈస్ వెరీ 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 గ్రేట్ఫుల్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ గ్యాదరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. చాలా ఈ యొక్క గ్యాదరింగ్కి మంచి డెఫినేషన్ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి ఇడిపోయిన తర్వాత ఎక్కడ కలుస్తామని ఈ యొక్క డెఫినేషన్ చాలా సంతోషంగా ఉంది. మంచి ఈ అకేషన్ కలిగించి ఎక్కడికి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ ఇద్దాం. తర్వాత ఈ డిగ్రీ ఇడిపోయిన తర్వాత మీ పర్సనల్ క్యారియర్ ఎలా నడిచింది ఇప్పటిదాకా? అప్పటి నుంచి ఇప్పటిదాకా తర్వాత స్టడీస్ కానీ జాబ్ కానీ ఒకసారి డిగ్రీ అయిపోయిన తర్వాత పాస్ అయ్యాం. పాస్ అయిన తర్వాత ఐ హ్యావ్ టు మోర్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. బట్ కొంత లైఫ్ అనేది మనం సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఉంటుంది. లైఫ్ ఈజ్ నాట్ ఏ యూ హ్యాపీఫుల్. ఇట్ ఈస్ ఎవ్రీ టైమ్ ఛాలెంజ్ ఫర్ అస్. బట్ మనం సెలెక్ట్ చేసుకునే దానిలో బట్టి కొంతకాలం టీచర్గా పనిచేశాను. కొంతకాలం తర్వాత బీఈడీ చేశాను నేషనల్ కాలేజీలో.
అయిపోయిన తర్వాత బీఈడి చేసావా? ప్రైవేట్ తర్వాత చేశాను. దానికి జయరాజు, చార్లెస్ ఇద్దరు కూడా లోథరన్ కాలేజీలో ఉండేవాళ్ళు. నేను చాలా ట్రై చేశాను. డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడి చేయాలని చెప్పి. ఆ సంవత్సరం నాకు గోల్ అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ ఐ విల్ ట్రై టు మోర్ హార్డ్ వర్క్ అండ్ దెన్ గెట్ బీఈడి. తర్వాత బీఈడి అయిపోయిన తర్వాత కొన్ని పోస్టులకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. సచ్ లైక్ రైల్వే, ఫుడ్ కార్పొరేషన్, వార్డెన్, టీచర్. బై లక్, బై గివింగ్ గాడ్ గిఫ్ట్ నాకు సెకండ్ లిస్ట్లో ఆఫ్టర్ 18 months తర్వాత కాల్ఫర్ చేశారు. ఇది ఆర్ఎస్ఐ పోస్ట్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. టెస్ట్ అండి మామూలుగా ఈక్వల్ ఎస్ఐ టెస్ట్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్. టెస్ట్ రిక్రూట్మెంట్. దీనికి ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, దెన్ 12 months ట్రైనింగ్. తర్వాత ఇక జాబ్లో జాయిన్ అయిపోయాం విజయవాడలోనే. అలా అపాయింట్మెంట్ ఎప్పుడండి? ఫస్ట్ 1992 అక్టోబర్ 19 నేను ఎన్లిస్ట్మెంట్ అయ్యాను. అక్టోబర్ 19 తర్వాత ఒక 12 months ట్రైనింగ్ అయిపోయింది. జస్ట్ న్యూ అపాయింట్మెంట్ అట్ విజయవాడ. ఇక్కడే కంటిన్యూ అయిపోయాను. తర్వాత అయిపోయాను. నా తర్వాత ఇక ఫ్యామిలీలో 94లో మ్యారేజ్ జరిగింది. మిస్సెస్ పేరు లక్ష్మి. షీ వాజ్ ఆల్సో సెకండ్ గ్రేడ్ టీచర్ ఇన్ ఎయిడెడ్ స్కూల్ విజయవాడ, ఓరియంటల్ స్కూల్. జస్ట్ లైక్ దట్ నేమ్ ఈస్ కాల్డ్ SDMIR స్కూల్. షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. వెన్ ఐ విల్ కాంటాక్ట్ టు జగన్, she was more happy. You can go immediately. అక్కడ ఉంటాను కూడా నిలవనివ్వలేదు. జస్ట్ పుష్ ఇట్. ఆ రకంగా నేను రాత్రి మీరు అందరు కలిసి మాట్లాడుతుంటే అప్పుడు కళ్ళ నుంచే వస్తాయి కన్నీళ్ళైనా, ఆనంద బాష్పాలైనా అని చెప్పి నాకు రెండో రకం అనేది నాకు కలిగించింది. హార్ట్లీ దాన్ని ఏం చేసుకొని ఇవాళ ఎక్స్టెన్షన్ అయినటువంటి కూడా నేను డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్టెన్షన్ క్యారీ చేసుకొని డైరెక్ట్గా రాత్రి మధ్యలో వెరీ ప్రౌడ్ ఆఫ్ గ్యాదరింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, కొలీగ్స్. వెరీ ఆపర్చునిటీ, రిమెంబర్ఫుల్, షేర్ ది మై హ్యాపీనెస్ అండ్ స్ట్రగుల్స్. పిల్లలు పాప బాబు, పాప 6th class బాబు 4th class. బాబు పెద్ద ముదురు, ఇద్దరు NSS స్కూల్లో చదువుతున్నారు. పాప పేరు పూజిత, బాబు పేరు సాయి దీపక్. ఇంకా ఏంటంటే చెప్పుకోవాల్సింది కొంచెం, నాకు జాబ్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి సహాయం చేద్దాం అన్నది కొంచెం మైండ్లో ఉండేది. మన ఏ రకంగా కూడా వచ్చాము, మీ అందరికీ తెలుసు నేను ఎలా వచ్చాను. ఫ్యామిలీని కొంచెం క్యాచ్ హ్యాండ్ అందించాను నేను. ఎప్పుడైతే వాళ్ళ అదృష్టం కొద్దిగా విజయవాడ నాకు పోస్టింగ్ పట్టడం వాళ్ళ అదృష్టం. ఆ తర్వాత ఉండి నేను ఇక్కడ సివిల్ చేయించాను. ఆ తర్వాత ఉండి ఇక్కడ మెకానికల్ చేయించాను సిద్ధార్థలో, కోనేరు లక్ష్మణ ఇంజనీరింగ్ కాలేజ్ సిద్ధార్థ. ఒకటేమో నన్ను నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో MCA చేశాను. ముగ్గురిని చదివించాను. నౌ he was well settled in Kuwait. ముగ్గురు అంటే వీళ్ళని మళ్ళీ అక్కడ చేర్చడానికి ఒక చిన్న స్వార్థం అనేది వచ్చింది. లాస్ట్ మెంబర్ MCA చేసిన నుండి MA చదివిన అమ్మాయిని కువైట్లో సెటిల్ అయిన ఫ్యామిలీ అమ్మాయిని చేసుకున్నాం. వాడు వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు ఇద్దరిని ఆగేశాడు. మనుగడ కోసం పోరాటంలో విజయం సాధించారు. దాంతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా లాగి ఎంతో సక్సెస్ఫుల్ గా చేశారు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, నాకు చేతనేంత వరకు, నా లిమిట్స్లో ఉన్నంత వరకు మీకు కావాల్సినటువంటి ఎవరైనా పూర్ ఫ్యామిలీ ఉంటే, అంటే ఎట్లా అంటే ఏదైనా ఫీజు కట్టలేక చదువుకోలేని పరిస్థితులు ఎవరన్నా ఉన్నా
వాళ్ళకి ఇంకేదన్నా హెల్ప్ కావాలన్నా నా దగ్గరికి ఎప్పుడు ఫోన్ చేసినా సరే నేను వాళ్ళకి సహాయం చేయడానికి ముందుంటాను. చక్కటి మనకి అభిప్రాయం చెప్పారు. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు బట్టల గురించి ఫోన్ చేశారు. ఈ ఆడవాళ్ళంతా డైలాగ్ కాకాని నుంచి నువ్వు ఆడవాళ్ళు అనేసి మీ ఫేర్వెల్ వాళ్ళు తీసుకొచ్చి ఇస్తానన్నారు. చూసుకో నువ్వు, లేకపోతే బావాళ్ళకి అప్పలకి కీడట అది. సీనియర్ అమ్మాయి మన క్లాస్ రికార్డ్ అయింది. సీనియర్ అమ్మాయి మన క్లాస్లోకి వచ్చింది చూడు, ఆ అమ్మాయి కొంచెం అది రికార్డే కదండి. మరి వచ్చేస్తాను. ఓకే ఓకే, మాట్లాడేవా? ఫీజు మళ్ళీ ఫీజు చేయాలా? అదే బటన్, సేమ్ బటన్. ట్రాఫిక్ హెడ్ క్వార్టర్ ఒకటి, తర్వాత స్పెషల్ స్పాట్స్, ఎక్స్పాండ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చిన్న కంట్రోల్ అవుతుందా? మెడిటేషన్ మంచిగా ఏ చెప్తారు మొత్తం యోగా, ప్రాణాయామం. సరే, అవన్నీ చేసుకుంటూ వచ్చాము. ఇంటికి వెళ్ళి రాజకీయాలు చెప్తా ఉండేవాళ్ళు. మొత్తం ఈవెంట్స్ అన్నీ అవుతున్నాయా? ఎవరు రాసుకోవాలా ఏంటి అడ్రస్లు 2-3 రోజులు ఇంటికి చేరుకోవాలి. అదే లక్కీగా